సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిరే జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిరే హత సాక్షుల కవిలలో హత సాక్షుల కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలలో దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా ఆకాశమండలములో తిరిగేడు అంధకార శక్తులను గెల్చిన ఆకాశమండలములో తిరిగేడు అంధకార శక్తులను గెల్చిన విజయ వీరుల కవిలలో విజయ వీరుల కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలలో దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు సర్వోన్నతుని పురములాలో సర్వోన్నతుని పురములాలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలలో దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సన్నిధి మహిమా ధన నిధి దాతను వేడి వరము పొందిన దేవుని సన్నిధి మహిమా ధన నిధి దాతను వేడి వరము పొందిన ప్రార్థన వీరుల కవిలలో ప్రార్థన వీరుల కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలలో దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా నా పేరున్నదా పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులపై కెగసెదరు పరము నుండి ప్రభువు దిగగా పరిశుద్ధులు పైకెగసెదరు పరిశుద్ధుల కవిలలో
పరిశుద్ధుల కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట అంతా పాడినటువంటి కారణం ఏంటంటే, పాడమని ఒక సహోదరుడు రిక్వెస్ట్ చేశాడు. కుమారుడు, నాకు కొడుకే రిక్వెస్ట్ చేశాడు. అది ఎట్లా రికార్డులో ఉంటుందని పాడాను. ఇప్పుడు దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్ళి 10 నిమిషాల్లో ముగించేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము. ఏం ప్రసంగం చేయాలో అర్థం కానప్పుడల్లా ఆదికాండం ఒకటొకటి చదవాలి. ఇక దాంట్లో నుంచి ఎంత పొడుగైనా సాగదీయవచ్చు, ఎంత తొందరగా ముగించుకోవచ్చు. దేవా ఆమెన్ అన్నట్టు చిన్న ప్రార్థన, చిన్న ప్రసంగం అన్న చేయవచ్చు, అది చాంతాడంతా చేయవచ్చు. అటువంటి వచనం అది. బైబిల్లోని మొట్టమొదటి వచనమే ట్రమెండస్ స్టేట్మెంట్, ప్రచండమైన మాట. కరెంట్ షాక్ లాగా తగులుతుంది ఆ మాట. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో మెగా 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 ఈవెంట్ జరపబోతున్నాం. ప్రభు చిత్తమైతే పరేడ్ గ్రౌండ్స్ అనుకుంటున్నాం. ఆ సభలో మనం రాజకీయ పార్టీ ప్రారంభం అక్కడ ప్రకటించబోతున్నాం. We are going to announce the beginning of the political party in that meeting. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో నుండి, ఇతర రాష్ట్రాల్లో నుంచి ప్రతినిధులు వస్తారు. కనీసము 1,00,000 మంది అని అంచనా. దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. నిన్న జరిగిన నాయకుల సమావేశంలో దాదాపు 40 లక్షల వరకు ప్రామిసులు వచ్చినాయి. ఇది భారతదేశానికి ఆశీర్వాదకరమైన మూవ్మెంట్ మాత్రమే కాదు, రెండవ ఆప్షన్ లేదు. భారతదేశంలో అందరూ బాగుండాలంటే, హిందువులు, ముస్లిములు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, దళితులు, మూలవాసీలు, క్రైస్తవులు అందరూ బాగుండాలంటే ఆర్కేపీ మూవ్మెంట్ ఒక్కటే శరణ్యం. ఇంకొక దారి లేదు. సూనర్ ఆర్ లేటర్ యూ హ్యావ్ టు కమ్ టు దిస్ పాత్వే. బౌద్ధులు బాగుండాలన్నా ఇదే దారి, ముస్లింలు బాగుండాలన్నా ఇదే దారి, క్రైస్తవులు బాగుండాలన్నా ఇదే దారి, దళితులందరూ బాగుండాలన్నా ఇదే దారి. వేరే దారి లేదు. నేను చెప్తున్నా, ఇది రికార్డులో వెళ్తుంది, లైవ్లో ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ. అందుకే ధైర్యంగా చెప్తున్నా, లెట్ ఎవ్రీవన్ నో వాట్ వీ బిలీవ్ అండ్ ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఇట్. ఇదొక ప్రవక్త మాట, ఇది నెరవేరుతుంది. దేశమంతా కూడా ఈ దారికి వస్తారు, వచ్చి తీరుతారు. లేకుంటే దారి దొరకదంతే. అడవిలో దారి తప్పి తిరిగినట్టే ఉంటుంది. అన్ని మతముల వారు సామరస్యంగా ఒక కుటుంబంలాగా జీవించాలని, అన్ని కులముల వారికి సమాన ఆత్మగౌరవం ఉండాలని మహాత్మా పూలే ఆశించారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించారు, మన జాతి నిర్మాతలు ఆశించారు. అది సాధించాలంటే ఆర్కేపీ చేపట్టిన ఉద్యమము ఒక్కటే దారి, ఇంకొక దారి లేదు. ఎందుకంటే దానికి పేద బ్రహ్మాండం అంతా చెప్పాలా సబ్జెక్టు. అదంతా చెప్పి విని అర్థం చేసుకునేటంత టైం లేదు, అంత అవకాశం ఇప్పుడు లేదు. సో సింప్లీ ట్రస్ట్ అండ్ ఒబే, ఫాలో ద లీడర్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్ అండ్ యూ విల్ బి బ్లెస్సింగ్ ద కంట్రీ. ఆ రోజు దాన్ని సర్వసభ్య సమావేశము, ప్లీనరీ అని పిలుస్తున్నాం. ఎప్పుడు ఏప్రిల్ 5వ తారీఖు భూమి మీద పిడుగుపడ్డటువంటి రోజు అది.
ఏప్రిల్ 5వ తారీఖు ఆ పిడుగు యొక్క ప్రోడక్ట్ ఇంకో పిడుగు పడుతుంది ఆ రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పిడుగే, నేను చిన్నప్పుడు మంచం మీద నుంచి ఢమ్మని కింద పడేదట. పెద్ద ఇనుపగుండు పడ్డాడు, సౌండ్ వస్తే అందరు పరిగెత్తుకొస్తే బోర్ల పడి హీ అని నవ్వుతుండేదట. అటువంటి పిండ మీద ఇనుపగుండు. నా మీద మంత్రాలు చేశారు, నా మీద హత్యా ప్రయత్నాలు చేశారు, విషము ప్రయోగం చేశారు, నన్ను తలబల కొట్టారు, అన్నీ చేశారు. మళ్ళీ ఇనుపగుండులాగా ఉన్నా. ఇది చచ్చిపోయే పిండం కాదు. మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా సరే, మీరు ఎంత చేసినా నాకు సావు కూడా రాదు. వస్తే సావు కూడా నన్ను చూసి భయపడి పారిపోతుంది. నేను కింద పడ్డా, మీద పడ్డా, ఎక్కడ పడ్డా, ఢమ్మని పడ్డా, నువ్వు నా మీద బాంబు వేసినా సరే ఈ బాంబు దాటికి ఆ బాంబే తుస్సుమనాలు. కానీ భారతదేశంలో ఎరుకో కోటలు, సాతాను కోటలు, దుష్టశక్తుల కోటలు, సామాజిక అన్యాయపు కోటలు కూల్చివేసేదాకా రంజీ తోఫీరు ఇట్లాగే తలకు రంగేసుకొని ఇదే సూట్ వేసుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇండామిటబుల్ పర్సన్ అనేటోడు ఎవడన్నా భూమి మీద ఉంటే వాడు అద్దంకి రంజీ తోఫీరు. అన్స్టాపబుల్ మ్యాన్ because of the power of the Holy Spirit, because of the oil that came upon me when I was 10 years old. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నూనె నా మీదకి వచ్చిన తర్వాత పిల్లి పోయి పులైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆదికాండము 1:1. చిన్న ప్రసంగము ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కాబట్టి ఆదికాండము 1 అదొక్కటే శరణ్యం. చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవా, యేసయ్యా, ఈ దినం నాతో మాట్లాడండి మా ప్రభువా. మేము నడవాల్సిన దారి మాకు చూపించండి. నాతోను, మాతోను, అందరితోనూ మాట్లాడండి. అందరికీ మీరు కనబడండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రభువుకు వెలుపల ఉన్నా కూడా భరతమాత పుత్రులు పుత్రికలైనందుకు నాకు అత్యంత ప్రియులారా, మీకందరికీ క్రీస్తు నామముననే శుభాకాంక్షలు. ఇంకే నామమునను శుభాలను మీకు నేను చెప్పలేను కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినము అతి క్లుప్తమైనటువంటి ప్రసంగము, ఉపదేశము, సందేశము కొరకు ఈ మాట చదివాను. దేవుడు చేసిన కొన్ని కార్యాలు 3 అందాం అనుకున్నా, మళ్ళీ 5 గుర్తొచ్చినాయి. కాబట్టి మరి క్లుప్త ప్రసంగం పోయి దీర్ఘ ప్రసంగం అవుతుందేమో, నేను మళ్ళీ బదనాం అయిపోతాననే సంగతి, ఈడొక మైకాసురుడు అని మళ్ళీ బదనామి స్థిరపడిపోతుందనే భయానికి ఇక 3 అందామా 5 అందామా అని సందిగ్ధావస్థలో కొన్ని కార్యములు అన్న. దేవుడు చేసినటువంటి కొన్ని కార్యములు. ఇంకా దేవుడే మిమ్మల్ని నన్ను రక్షించును కాక. అందరి రక్షకుడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి కార్యాలు, యూ విల్ బి షాక్డ్ వెన్ ఐ ఫినిష్ ద మెసేజ్. ఇట్స్ గోయింగ్ టు బి టూ షార్ట్. దేవుడు చేసిన కొన్ని కార్యాలు బైబిల్ చెబుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ నేను చెప్తున్నాను, ద అదర్ యాంగిల్ ఆఫ్ ద ఇష్యూ ఈజ్, ఈ కార్యములు చేసిన వానినే దేవుడని పిలవాలి. డోంట్ కాల్ ఎనీబడి ఎల్స్ గాడ్. నీకు నచ్చినోడిని, నీకు ముద్దొచ్చినోడల్లా దేవుడు అని పిలవద్దు. నువ్వు దేవుడు అనంగానే ఆయన దేవుడు అయిపోడు. ఆనందం పట్టుకొచ్చి నెయ్యి 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 అంటే నెయ్యి అయిపోతుందా? అది నెయ్యి అనుకొని నమ్మేవాడని అది వేసుకొని తింటే బేదులు పెట్టి చేస్తాడు. నువ్వు నెయ్యి నెయ్యిని గట్టిగా నమ్మి విశ్వాసంతో ఇది నెయ్యి 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 అని అంటే ఆమెతో నెయ్యి అయిపోద్దా? దేవుడు కానివ్వండి పట్టుకొచ్చి నువ్వు దేవుడు 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 నువ్వు సచ్చిన దాకన్నా సరే, దేవుడు కానోడు దేవుడు కాడు, దేవుని కానివాణ్ణి దేవునిగా మార్చలేం.
దేవుడు అయినోడిని కాకుండా కూడా నువ్వు చేయలేవు. దోనో బాత్ నాముమ్కిన్ హై. దేవుణ్ణి నువ్వేం చేయలేవు. కొంతమంది మన మతమునకు ద్రోహము జరుగుచున్నది, మన దేవునికి ద్రోహం. అదే ఆయన నిజంగా దేవుడైతే ఆయన కిందికి దింపేది నా తరమా? ఆయనేం దేవుడు? నేను దిగిపోమంటే నరేంద్ర మోడీ గారే దిగిపోరు. ప్రధానమంత్రి అయిన పోతే దిగిపోతే చాలా నోర్మల్, నాకు ఇంకా టైం ఉంది అంటాడు ఆయన. మనం దిగిపోమంటే ప్రధానమంత్రి దిగడు, దేవుడు దిగుతాడా? నీకెందుకు అంత బాధ అంటే మనం దింపితే దిగే రకం అన్నమాట ఇది. మనం దింపితే దిగుతాడు, ఎందుకంటే మనం ఎక్కించున్నాం కాబట్టి. మనం ఎక్కించడం కనుక దిగిపోమంటే దిగుతాడు అనేది ఎక్కువ మంది కాదంటే దిగిపోతాడేమో భయానికి. నేను ఎక్కించినోడు వీళ్ళందరూ దింపుతారేమోనని వీడు మతమునకు ద్రోహము జరుగుతున్నది, వాడిని కొట్టండి చంపండి అని ఈ ఫాల్తు పనులన్నిటికీ ఊనుకున్నారు. మాకు అటువంటిది ఏం లేదు. మీరు యేసయ్య దేవుడు కాదు 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 కాదని లోకం అంతా కోడే కూసినా సరే మా యేసయ్య ఇంకా దేవుడే. ఆయన నిత్యము సింహాసనాసీనుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మా మతానికి ద్రోహం చేశారు, మా మతానికి అన్యాయం జరుగుతుంది, మా మతాన్ని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు, మా మతాన్ని నష్టపరుస్తున్నారని ఏ మతపోడైనా బాధపడవచ్చు, కానీ క్రీస్తు భక్తుడు ఎప్పటికీ బాధపడడు. నా మతానికి ద్రోహం చేశారని క్రీస్తు భక్తుడు బాధపడడు. ఎందుకంటే అసలు వానికి మతమే లేదు. మతం ఎక్కడదయ్యా మాకు? వాడు నా జడ కత్తిరిస్తున్నాడని నేను బాధపడతాను. అసలు జడు ఉంటే కదా నాకు. జడ ఉన్నోళ్ళు అదే కత్తిరిస్తాడేమో అని బాధపడాలి. జడెక్కడిది? అసలు ఉన్న జుట్టే లేకుండా పోయి మొత్తం నా బోడిగుండా అయిపోతుంది. కనుక మతము ఉన్నవాడు మతమును కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రక్షకుణ్ణి కలిగిన వాడు ఆ రక్షకుని చేతనే కాపాడబడుతుంటాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు అని చెప్పాను నేను. దాని ఇంకొక యాంగిల్ ఏమిటంటే, ఈ కార్యములు చేసిన వాడిని మాత్రమే నువ్వు దేవుడని పిలవాలి. ఎవరిని దేవుడని పిలవాలా? నీకు ముద్దొచ్చినోడిని, నీ తాతను, నీ ముత్తాతను, నీకు నచ్చినోడిని, అందంగా ఉన్నోడిని, వాడిని ఊహించుకున్నోడిని, ఎవరో చెప్పినోడిని కాదు. ఎవరిని దేవుడు అనాలంటే భూమి ఆకాశములను సృజించిన వాణిని దేవుడు అనాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భూమి ఆకాశముల సృష్టికర్తే దేవుడు, పంచభూతముల సృష్టికర్తే దేవుడని బమ్మెర పోతనామాచుడు అన్నాడు. శ్రీమదాంధ్ర భాగవతము పోతనామాచుడు ఆంధ్రీకరించిన భాగవతంలోనే ఆయన అన్నాడు, ఈ లోకములన్నీ ఎవని చేత పుట్టుచున్నవో, ఎవని యందు లోకములన్నీ ఉనికి కలిగి ఉన్నవో, ఎవని చే జనించు జగం ఎవని లోపల ఉండు లీనమై ఎవడు అనాది మధ్యలయుడెవడు, సర్వము దాని అయిన వాడెవడు. ఆయన కావాలి నాకు అన్నాడు. ఇంకొకడు వద్దు నాకు. పోతనామాచుడు అన్నాడు, ఆయన వరంగల్లో పుట్టాడు, నేను గర్విస్తున్నాను. నేను కూడా వరంగల్. రెండో పోతన అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. దేవుని స్తోత్రం. పోతనామాచుడు ఎవరిని వెతికాడో ఆయనను, ఇదిగో ఆయన పోతన గారు మీరు వెతికింది ఏనండి అని పరిచయం చేయడానికి ఇంకో పోతన వరంగల్లోనూ పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకం ఎవరిని చేత జన్మించనో, ఎవరి యందు ఉనికి కలిగి ఉన్నదో, ప్రళయకాలమున విలయమై లయమైపోయి నశించి ఎవరిలో ఈ లోకములన్నీ పంచభూతములు ఎవరిలో కలిసిపోతున్నావో, అంతర్ధానం అయిపోతున్నాయో, అన్నిటికీ ఆయనే ఆధారమై అన్ని తానే ఉన్నవాడెవడు, అట్టి ఆత్మభవుని ఈశ్వరునే నేను శరణంబు వేడదన్. దూసరా భగవాన్ దూసరా ఖుదా హమే నహీ చాహియే. ఎవరిలో నుండి అన్నీ పుట్టినయో, ఎవరిని బట్టి అన్నీ ఆధారపడి, ఎవరి మీద ఆధారపడి సకల లోకములు బ్రతుకుచున్నవో, మళ్ళీ ప్రళయకాలమున ఎవరిలో ఈ లోకాలన్నీ కలిసిపోతాయో, అట్టి ఆత్మభవుని ఈశ్వరునే నేను శరణంబు వేడెదన్. ఆయన దేవుడంటే ఆయనని పోతనామాత్యుడు నిర్వచించాడు.
ఆయనను కూర్చే బైబిల్ మాట్లాడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. వాట్ ఎ ట్రెమెండస్ స్టేట్మెంట్. దేవుడు అంటే ఎవరు? ఇంతకంటే మంచి నిర్వచనం చెప్పలేం. దేవుడు అంటే ఎవరు? जिसने ज़मीन को बनाया, जिसने आसमान को बनाया, जिसने हवा और आग को बनाया, वो है खुदा. तुम्हारे दादा परदादा परनाना खुदा नहीं बन सकते, वो इंसान है. నీవు అనుకున్న వాళ్ళు కాదయా, అసలు ఆ చేసినోడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటే నా మీద కోపడతారు. ఒక సినీ కవి రాశాడు, దేవుడు చేసిన మనుషులారా అని పిలిస్తే ఎస్ సార్ అని నేను కూడా హాజరు పలికినాను. నేను కూడా దేవుడు చేసిన మనిషినే కదా. ఆయన మళ్ళీ హాజరు, మరి మనుషులు చేసిన దేవుళ్ళారా అని మళ్ళీ అటెండెన్స్ రిజిస్టర్ మళ్ళీ ఆయన పిలిచాడు. నేను పరేషాన్ అయిపోతే, అరే దేవుడు చేసిన మనుషులారా అంటే అందరూ వస్తారు, అమెరికా ఆఫ్రికా అందరూ. దేవుడు చేసిన మనుషులారంటే మనందరం. మళ్ళీ మనుషులు చేసిన దేవుడు కూడా ఉన్నారంట. ఏ కైసి బాతే, బహుత్ తాజీబ్ కర్నేకి బాత్. చాలా విచిత్రం. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆ మొదటి దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుళ్ళనే చేయగలిగిన మనుషులను చేశాడు ఆయన. తారీఫ్ కర్నేకి బాత్ హై. దేవునికి స్తోత్రం. దేవుళ్ళనే చేయగలిగినటువంటి మనుషులను చేసిన ఓ దేవుడా నీకు స్తోత్రం అని అనుకున్నాయి. కానీ నేను ఇంకేమనాలా? కనుక దేవుడు అనే మాట ఇద్దరికి వాడుతున్నాం మనం. మనందరినీ చేసిన వాళ్ళని కూర్చి దేవుడు అంటున్నాం, మళ్ళీ మనం చేసిన వాళ్ళని కూడా దేవుడు అంటున్నాం. ఈ రెండవది మీరు మానేసి అసలు దగ్గరికి పోవాలని మేము సువార్త ప్రకటిస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే తర్వాత బైబిల్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తర్వాత ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని మీకు నచ్చిన మార్గంలో ఉండండి. అది వేరే విషయం, మాకు అవసరం లేదు. బైబిల్ చెప్పే విషయం మేము చెప్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. తర్వాత సకల చరాచర ప్రాణికోటిని సృజించెను. మానవ జాతిని సృజించెను. నేల మట్టి నుండి నరుని నిర్మించెను. ఆయన దేవుడు. దేవుడు చేసిన మరొక ప్రధానమైన కార్యక్రమం, దేవుడు నరులను తన సన్నిధి నుండి పారద్రోలెను. ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి. లోక చరిత్రలో ఇది మరొక ముఖ్యమైన ఘట్టం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, భూమి మీద సకల చరాచర ప్రాణికోటిని మరియు నరజాతిని దేవుడు సృష్టించెను. తర్వాత ఒక దురదృష్టకరమైన ఘట్టం వచ్చింది. తన సన్నిధి నుండి మానవులను దేవుడు వెళ్ళగొట్టెను. దేవుని అడ్రస్ చెబుతున్నా, దేవుని నిర్వచనం చెబుతున్నా, దేవుని కార్యాచరణను చెబుతున్నాను. దేవుని యొక్క కార్యక్రమ పరంపర, ఆయన చేసిన కార్యాల వరుస చెబుతున్నాను. ఏ వరుసలో పనులు చేశాడో చెబుతున్నా. దేవుడు మనుషులను వెళ్ళగొట్టెను. అంటే వాళ్ళు దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడో లేరు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9. చూడండి. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు. దేవుడు యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ అవిధేయులైనారు. ఇంకా తమ సొంత మార్గాలు, సొంత పద్ధతులు, తంత్రములు కల్పించుకున్నారు. గనక దేవుడు వాళ్ళని తన సన్నిధి నుండి వెళ్ళగొట్టిన తర్వాత గొప్ప పని చేశాడు. దేవుడు ఏ మానవులనైతే మట్టి నుండి సృష్టించాడో
ఏ మానవులు యథార్థవంతులుగా ఉండకుండా తంత్రాలు కల్పించుకున్నప్పుడు వాళ్ళని వెళ్ళగొట్టాడో, ఆ దేవుడు తాను వెళ్ళగొట్టిన మానవులను ప్రేమించినాడట. యోహాను 3:16లో దేవుడు లోకమును సృజించెను, దేవుడు మానవ జాతిని వెళ్ళగొట్టెను, వెళ్ళగొట్టబడిన మానవ జాతిని దేవుడు ప్రేమించను. మళ్ళీ మామూలుగా కాదు, అట్లా గిట్ట కాదు, చెప్పలేనంతగా, కొలవలేనంతగా, ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమతో దేవుడు ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమించను. ఇంత అంత అని చెప్పలేనంత ప్రేమించను. మానవ జాతిలో మీకున్నటువంటి, మీకు తెలిసిన ప్రేమలు ఏవి కూడా సరిపోవు పోల్చడానికి, ఆయన ప్రేమతో పోల్చడానికి. అంత గొప్ప ప్రేమతో దేవుడు లోకమును ప్రేమించను. ప్రేమించి ఏం చేశాడంటే, తాను వెళ్ళగొట్టినటువంటి మనుషులను మళ్ళీ తన కౌగిట్లో చేర్చుకోవడానికి మార్గము సిద్ధపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్ ఇన్ ద హోలీ బైబిల్. దేవుడు లోకాన్ని సృష్టించాడు, మానవ జాతి తప్పు చేసినప్పుడు వెళ్ళగొట్టాడు, వెళ్ళగొట్టిన తర్వాతనే ప్రేమించాడు. ఏమండి, ఎంత విచిత్రం అండి. ప్రేమ ఉంటే వెళ్ళగొడతారా? వెళ్ళగొట్టిన తర్వాత అసహించుకోవాలి, వెళ్ళగొట్టిన తర్వాత ద్వేషించాలి, వెళ్ళగొట్టిన తర్వాత నాశనం చేయాలి. నో 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 వెళ్ళగొట్టాడు, వెళ్ళగొట్టి ఆ దూరం ఉన్నోడిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వెళ్ళగొట్టడము కూడా ఆయన ప్రేమలో భాగమే. ఎందుకు వెళ్ళగొట్టాడంటే, నేనేమో దహించు అగ్నినిరా, నీవేమో పాపాత్మనివి, నా దగ్గర ఉంటే కాలిపోతావు అని వెళ్ళగొట్టాడు. నేను కావలించుకోవాలనిపిస్తుంది నిన్ను, నువ్వంటే చాలా ముద్దురా, నాకు కావలించుకుంటే కాలిపోతావురా, పాపి అయిపోయావు, వెళ్ళిపో, తర్వాత నేను మళ్ళీ నిన్ను బాగు చేసి అప్పుడు ఎత్తుకుంటా, అప్పుడు ముద్దు పెట్టుకుంటానని ప్రేమతో దేవుడు మానవ జాతిని వెళ్ళగొట్టాను. దేవుని స్తోత్రం కలుగును గాక. వీ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ గాడ్, ఇన్కాంప్రహెన్సిబుల్ గాడ్, అగోచరుడు, అనిర్వచనీయుడు. దేవుడు లేడు 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 అని చాలామంది వాదిస్తారు. వాల్టేర్ అన్నాడు, ఇఫ్ దట్ ఈస్ ట్రూ, దట్స్ ఎ వెరీ సాడ్ ఫ్యాక్ట్ అన్నాడు. దేవుడు లేడు అంటున్నారు, దేవుడు లేకపోవడం నిజంగా నిజమైతే అంతకన్నా విషాదం ఇంకోటి లేదన్నాడు. దేవుడు లేడు అనేది నిజమైతే, వాస్తవమైతే, మనం అందరం కష్టపడిన ఒకరిని ఎట్లాగైనా చేసుకోవాలి, ఎందుకంటే వి నీడ్ ఎ గాడ్ అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉన్నాడు లేడు అనేది అది వాదనతో తెలియదు కాదు, అనుభవంలో తెలిసేది. దేవుడు లేడని ఎఫెక్టివ్గా ఆర్గ్యూ చేసి పకడ్బందీ ఆ ఆర్గ్యుమెంట్తో డార్వినిజము అన్ని ఇజాలు కలుపుకొచ్చి సైంటిఫిక్గా నిరూపించి విశ్వ ఆవిర్భావము, బిగ్ బ్యాంగ్ థియరీ, తర్వాత మ్యూటేషను, తర్వాత ఎవల్యూషన్ థియరీ, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ దేశము, లోకము, ప్రపంచము, జీవకోటి ఎందుకు ఇట్లా ఉన్నది అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిన తర్వాత, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను కనుక దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ గాడ్ అని అన్నోడు తర్వాత రక్షణ పొంది బాప్తిసం పొంది పాస్టర్ అయినాడు. అట్లా బోల్డ్ మంది ఇంతమంది ఉన్నారు. నీ బోడీ ఆర్గ్యుమెంట్ చూస్తే నవ్వు వస్తుంది నాకు. నీలాంటి వాళ్ళు చాలామందిని చూసాము. ఈ ఆర్గ్యుమెంట్లన్నీ చెప్పి దేవుడు అక్కరలేదు, బిగ్ బ్యాంగ్ థియరీలో నుండి అన్నీ పుట్టుకొచ్చినాయి అని నువ్వు చెప్పిన తర్వాత నీ లోపలనే బిగ్ బ్యాంగ్ ఒకటి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిగ్ బ్యాంగ్లో ఏమవుతుందంటే దేవుని గూర్చిన ప్రత్యక్షత ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సమర్థవంతంగా వాదించే నాస్తికుల వాదాలను చూసి పైన దేవుడు నవ్వుకుంటాడు, కింద భక్తుడు నవ్వుకుంటాడు. మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇది. ఏడిసేవలే, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాము అనుకుంటాం మేము. హల్లెలూయా. యాకోబు తమ్ముడేమో ఏశావు, వీళ్ళేమో ఏడిశావు. మేము యాకోబులం, వాళ్ళేమో ఏడిశావులు.
ప్రభునందు ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ వెలగొట్టిన వాళ్ళని ప్రేమించి వాళ్ళ గురించి ఆలోచన చేశాడు. మళ్ళా వీళ్ళు ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలని. దేవుడు ఏం చమత్కారం చేశాడో ఎట్లా చేశాడో కానీ ఒకానొక సమయం వచ్చేసిందట. మళ్ళీ భవిష్యత్తులో వస్తోంది ఒక సమయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంఘటనల పరంపర క్రమ వరుస. దేవుడు లోకమును సృష్టించిన మానవ జాతి వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు గనుక వారిని వెళ్ళగొట్టిన వాళ్ళనే దూరాన ఉండి ప్రేమించి వాళ్ళకి దగ్గరికి వచ్చాను. అరే మరి వెళ్ళగొట్టేది ఎందుకు, మళ్ళీ ప్రేమించేది ఎందుకు అంటే, నేను పరిశుద్ధుడను, దహించు అగ్ని అయిన దేవుడను, నా దగ్గర ఉంటే మీరు పాపపు మూటలురా, మీరు కాలిపోతారు, భస్మమైపోతారని ప్రేమతో వెళ్ళగొట్టి, వాడు క్షేమముగా వచ్చి నా కౌగిట్లో ఉండాలని, నేను కావలించుకున్న వాడు కాలిపోనంత పరిశుద్ధుడిగా మారి నా కౌగిట్లోకి రావాలని దేవుడు ఒక విచిత్రమైన రక్షణ సంకల్పాన్ని చేశాడు. దేవుడు మనుషులతో కాపురం ఉన్నాడు. వారు ఆయన ప్రజలయ్యుందురు, ఆయన వారికి దేవుడయ్యుండును. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు ఆదామును వెళ్ళగొట్టాను అనే మాట ఇక్కడ మళ్ళీ పరిష్కారం అయిపోతుంది. వెళ్ళగొట్టిన దేవుడే వచ్చి మనుషులతో నివాసం ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఒక చమత్కారం చేశాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, సమస్తమును దేవుని వల్లనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. దేవుడు ఏం చేశాడంటే, సమాధానపరచుడు. వెళ్ళగొట్టిన వాళ్ళ దగ్గరికి పోయి, రే నాతో సమాధాన పడండిరా అని ఆయనే చెప్పాడు. ఎలా సమాధాన పడాలి ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు, నేనేమో పాపిని కదా. ఎలా సమాధాన పడాలి అంటే, ఇలా సమాధాన పడాలి, ఇదిగో నీకు ఒక ఆధారం కల్పిస్తున్నానని. ఈ సంధి చేయడానికి ఆధారముగా దేవుడు తన పవిత్ర రక్తమును శిలువ మీద కార్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, తన శిలువ రక్తము చేత సంధి చేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తము చేత పాపములన్నీ పరిహరించి, శిలువ రక్తము చేత మనుషులను దేవుడు తనతో సమాధానపరుచుకొని అందరిని ఏకముగా క్రీస్తునందు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే శిలువ రక్తము కార్చబడిందో, శిలువ మీద దేవుని రక్తం కార్చబడిందో, ఎప్పుడైతే ప్రజలు ఆ రక్తమునందు విశ్వాసం ఉంచారో, వీళ్ళ పాపాలు పరిహారమై దేవునికి సమీపస్తులైపోయినారట. వెళ్ళగొట్టబడిన మానవ జాతి మళ్ళీ దేవునికి సమీపం కావడానికే సువార్త ప్రకటిస్తున్నాం. బ్రిటిషర్స్ దేవాలని కాదు, మేము ఇంగ్లాండ్ కూడా పోయి సువార్త చెబుతున్నాం. మారు మనసు పొందండి రా, తెల్లతోలున్నా నల్లతోలున్నా ఖాళీ అగ్నిగుండం ఒకటే. తెల్లతోలులకు వేరే స్పెషల్గా చల్లగుండమే ఉండదు, అక్కడ నీకు కూడా అగ్నిగుండమే. మారు మనసు పొందమని వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకు కూడా మేము సువార్త చెబుతున్నాము. తలకాయ లేని బేవఖూఫ్ గాడేవాడు అన్నాడు, మేము సువార్త చెబితే తెల్లోళ్ళు మళ్ళీ వస్తారని. తెల్లోళ్ళు ముందు వచ్చినప్పుడు సువార్త లేదు, మీరే కీసులాడుకొని వాళ్ళు తెచ్చిపెట్టారు. బుద్ధి లేదు. ముందు తెల్లోళ్ళు వచ్చినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కాదు, కిరస్థాన్ వాళ్ళు కాదు ఇక్కడ ఉన్నది.
మీరు కొట్లాడుకొని వాని మీద తుపాకులు కావాలి, వీని మీద తుపాకుల వ్యాపారాన్ని వాడిని పిలిచి వాడిని మహాప్రభు అని వానికి కాకాబట్టి తుపాకులు సంపాదించుకొని పక్క తమ్ముడిని కొడదామని. భరత జాతి పుత్రులే మొద్దు బిడ్డలు. వందలాది స్వతంత్ర రాజ్యాలు ఉన్న ఉపఖండం ఇది. ఓ చిన్న రాజు ఇంకో రాజును కొట్టాలి, ఎట్లా? తుపాకులు కావాలి. వాడు వచ్చి తుపాకులు అమ్ముతున్నాడు. రండి మహాప్రభు అని వాడిని పిలిచి అట్లా వీళ్ళు కీచులాడుకొని వాడిని తెచ్చారు. దానికి యేసుమతం ఎందుకండి? పిచ్చిమోకాలు. దానికంటే ఇంత కష్టపడి మీరు మమ్మల్ని కొట్టడాలు, మేము కేసులు పెట్టడాలు ఎందుకో? హైడ్రోజన్ బాంబు వేస్తే అయిపోతుంది, 5 నిమిషాల పని. ఎవడా బేవకూఫా మాట చెప్పింది? సువార్త చెప్తే తెల్లోళ్ళు వస్తారట, వారికే దిక్కులేదు అక్కడ. సువార్త చెప్పడం ఎందుకంటే దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడిన వారు మళ్ళీ దేవునికి సమీపస్తులు కావడం కొరకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, రక్తము చేత మమ్ము రక్షించియుంటివి, శిలువ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో మమ్ము నడిపించుమా. ఎంత నక్షల్లో చెప్పేశారు మొత్తం సువార్త. నరుల యందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, శిలువ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి. ఇశ్రాయేలు దేవుడు అంటే ఆ దేశానికి దేవుడు అనుకుంటున్నారు పిచ్చిముఖాలు. ఇశ్రాయేలు దేవుడు అంటే ఆ ఒక్క దేశానికి దేవుడు అని కాదు. ఇశ్రాయేలు దేవుడు అంటే అర్థం ఏంటంటే 200 దేశాల కొరకు పాప పరిహార యజ్ఞముగా మరణించడానికి ఇశ్రాయేల్లో పుట్టిన దేవుడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఒక దగ్గర పుట్టుంటాడండి. అయితే పుట్టిన కాడనే పరిమితమా? నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పుట్టాడు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల ప్రధానమంత్రి కాదే. గుజరాత్లో పుట్టినావు కానీ నువ్వు గుజరాత్ ప్రధానమంత్రి అంటే ఒప్పుకుంటాడు ఆయన? గుజరాత్లో పుట్టిన మోడీ గారు గుజరాత్కే కాదు, రాజస్థాన్, మహారాష్ట్ర, కాశ్మీరు, ఏమండి, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈవెన్ అండమాన్ నికోబార్ కూడా ఆయనే ప్రధానమంత్రి. అరే గుజరాత్లో పుట్టి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటే అన్ని రాష్ట్రాలకు నేను ప్రధానమంత్రిని. అవును, గుజరాత్లో పుట్టిన ఆయన అన్ని రాష్ట్రాల ప్రధానమంత్రి ఎట్లా అయినాడు? ఇజ్రాయెల్లో పుట్టిన రక్షకుడు అన్ని దేశాలకు రక్షకుడు అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ పుట్టాడని అడ్రస్ కొరకు ఇశ్రాయేల్ దేవుడు అంటున్నాం. ఎందుకంటే భూమధ్యపురమున ఆయన విరాట్ పురుషుడుగా పుట్టి యజ్ఞమై తిరిగి లేచినాడని అడ్రస్ కొరకు చెప్తున్నాం. రంజిత్ ఓఫీర్ వరంగల్ అని అంటే వరంగల్ అంటే నేను వరంగల్ దాటుకుంటే అక్కడే కూర్చుంటానా? సర్వలోకానికి తిరిగి అన్ని దేశాలకు జ్ఞానదానం, జ్ఞాన ప్రబోధం చేస్తాం. అన్ని దేశాలకు వెళ్ళి అక్కడ ఏమైనా జ్ఞానం ఉంటే నేర్చుకుంటాం, లేకపోతే మా జ్ఞానం ఇచ్చి వస్తాం. మేము నీలాగా సుపనాతోళ్ళం కాదు, అందరు నాదే నేర్చుకోవాలి అని. నీకు తెలిస్తే మేము నేర్చుకుంటాం, మాకు తెలిస్తే నీకు చెప్తాం. సిఖానే కే లియే తయార్ హై, సీఖనే కే లియే భీ తయార్ హై. అది ఆర్కేపీ అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆర్కేపీ అంటే ఏందనుకున్నాం? రాయల్ క్రిస్టియన్ పరిషత్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడన్నా సత్యానికి ఎదురొస్తే వాని మీద రాళ్ళేసే క్రిస్టియన్ పరిషత్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అన్యాయంగా మాట్లాడి దళితుల మీద, అణిచివేయబడ్డ వర్గాల మీద మీరేమైనా దౌర్జన్యం చేస్తే నిన్ను రోట్లో వేసి దంచే పరిషత్. ఆర్కేపీ అంటే ఎన్ని ఉన్నాయనుకున్నావు? నువ్వు రోట్లో పడతావు, మేము రోకల్ బండ పరిషత్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే ఇది ప్రవచనం, దేవుని ప్రత్యక్షతలు ఇట్లా ప్రవహిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు లోకమును సృష్టించాడు. మనుషులు యథార్థవంతులుగా ఉండకుండా తంత్రాలు కల్పించుకుంటే వాళ్ళను ప్రేమతోనే వెళ్ళగొట్టి, నేను కౌగలించుకున్నా నీకు హాని జరగకుండా నిన్ను పరిశుద్ధుణ్ణి చేసి మళ్ళీ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాను ఆయన, ఇప్పటికి వెళ్ళిపోండి అని వెళ్ళగొట్టి, ఆయనే నరుడై పుట్టి వారి పాప పరిహారము కొరకు తన పరిశుద్ధ రక్తమును కార్చి, ఆ శిలువ రక్తము చేత కడుగబడి పరిశుద్ధులైన వాళ్ళందరినీ మళ్ళీ చేరదీసి ఇప్పుడున్న భూమి ఆకాశములను నశింపజేసి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని సృష్టించి, మొదటిసారి భూమి ఆకాశములను చేసిన వానికి ఇది కష్టమా? ఎన్ని కోట్ల సార్లైనా మళ్ళీ భూమిలో ఆకాశాలు చేస్తూనే ఉంటాడు. ముందున్న భూమి ఆకాశము గతించిపోవును, కొత్త భూమి కొత్త ఆకాశంలో ఒకప్పుడు తాను వెళ్ళగొట్టిన మనుషుల్ని చుట్టూ పెట్టుకొని, ఇప్పుడు నా చుట్టూ మీరున్నట్టు దేవుని చుట్టూ మనుషులు పెట్టుకొని ముద్దాడుకుంటూ ఎత్తుకొని హత్తుకొని ఒళ్ళో పెట్టుకొని మురిసిపోతూ కావలించుకొని ప్రేమను పంచిస్తూ యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతుంది. అందులో నేనుంటా డెఫినెట్గా, నాకు తెలుసు. ఐ విల్ బి దేర్ విత్ గాడ్ ఫర్ ఆల్ ఇటర్నిటీ, ఫర్ ఏజెస్ ఇంటూ ఏజెస్. మీరు కూడా ఉండాలని బోధ చేస్తున్నా. ఇంకా ఎక్కువసేపు ప్రసంగిస్తే ఇంకా మీరు అలిగి మళ్ళీ వెళ్ళిపోతారేమో నేను భయపడి ఇప్పుడు ముగించేస్తున్నా. ఇది కూడా ప్రేమే. దేవుని బిడ్డలారా, దేవుడు లోకమునెంతో ప్రేమించను, దేవుడు సంఘమునెంతో ప్రేమించను గనక ప్రసంగం ముగించరాని నాకు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మీరెవరు అలగొద్దు, బాధపడొద్దు. 600 ఎన్ని కష్టాలైనా పడండి, పర్లేదు. కానీ యేసు ప్రభు ఏర్పాటు చేసే ఆ నూతన మహిమ ప్రపంచములోనికి మాత్రము తప్పకుండా రండి. ఒకసారి ఆ మహిమ ప్రపంచంలోకి అడుగుపెట్టిన వానికి నిత్యము ఆనందమే కానీ సమస్య ఉండదు. ఐఎమ్ దేర్, ఐ విల్ బి దేర్. మోషే ఉంటాడు, ఏలియా ఉంటాడు, ఎలీషా ఉంటాడు, భగత్ సింగ్ గారు ఉంటారు, విలియం కేరీ, జాన్ వెస్లీ, మార్టిన్ లూథర్ ఉంటారు, అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు ఉంటారు. నాకు తెలిసి ఇష్మాయిల్ కూడా ఉంటాడు. మీరు ఏమనుకోకండి, ఇష్మాయిల్ కూడా యెహోవా దేవుని భక్తుడే. నోవహు జలప్రళయంలో మునిగి చచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు, లక్షల మంది. వాళ్ళకే యేసయ్య సువార్త చెప్పాడు. ఉంటారని మీరు అనుకునే వాళ్ళు భక్తులు చాలామంది అక్కడ మిస్సింగు. గ్యారంటీ సార్ గొప్ప ప్రసంగి కూడా అనుకున్న వాళ్ళు అక్కడ తుస్సుమని మిస్ అయిపోతాడు. వాడు రాడు సార్, పెద్ద బద్మాష్ వాడు, అసలు రానే రాడు అనుకున్న వాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు. యేసయ్య కృప, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుంటారో ఎవరుండరో కానీ నేనైతే అక్కడ ఉంటానని నిశ్చయిత కలిగి మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏమంటున్నారు, విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, అదంతా అరే గోలి మారో చూడ ఉస్కి బాత్ మాస్టర్ గారు బి నాయ్ కర్నా, శ్రద్ధ కూడా పెట్టొద్దు, వాందికి చూడలేవద్దు. మనల్ని ఎన్ని విధాలుగా దూషించినా కూడా మనం పట్టించుకోవద్దు. మనం మాట్లాడేది విశ్వజనీనమైన యూనివర్సల్ ట్రూత్ మాట్లాడుతున్నాం. వాని ఊరు ట్రూత్ కూడా తెలియదు, వాని బ్రతుకు వాని కుటుంబం ట్రూత్ తెలియదు వానికి. నువ్వు ఎవర్రా అంటే మేము ఫలానోళ్ళమని కులం చెప్తాడు. మీ కులానికి మూల పురుషుడైన మొట్టమొదటి ఎవడు రావాడనంటే ఏమో మాకేం తెలుసు, అట్లా గాల్లో చెప్పుకుంటున్నాం అంతేగాని మాకేం తెలుసు అంటాడు. అట్లాంటి బేవకూఫ్ గారు మాట్లాడేది మనం ఎందుకు వినాలండి? అరే బేవకూఫ్, నీవు కులం చెప్పుకుంటున్నావు కదా, నీ కులం యొక్క మూల పురుషుడు చెప్పు. ఆ కులముతో పిలువబడ్డ మొట్టమొదటి మనిషి ఎవడో చెప్పు.
నిన్నుకు వచ్చిన ట్రూత్ నీకు తెలియదు, నీకు విషయం ట్రూత్ అని తెలుసురా బేవకూఫ్ అని నేను అంటున్నా. మర్యాద ఇచ్చేది అనవసరం వీళ్ళకు. మళ్ళీ వాడు తిడితే నువ్వు ఏడుస్తున్నావా? వానికి అది నిన్ను కొట్టాలనిపిస్తుంది నాకు. ఎవడో ఏదో విమర్శించేది పట్టించుకోకండి. క్రీస్తు రక్తము చేత కడుగబడిన మీరు ధన్యులు, నిత్య మహిమకు వారసులు. దేన్ని లక్ష్య పెట్టొద్దు, ఆనందంగా సాగిపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము, ప్రభు యేసుకు జయ. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము, ప్రభు యేసుకు జయ. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను మూగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి. ఆమేన్. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి. నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. ఆమేన్. నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రభునందు ప్రియులారా, యేసు రక్తము ద్వారా విమోచింపబడి కడుగబడి శుద్ధి చేయబడి దేవునితో సంధి చేసుకొని సృష్టికర్త అయిన దేవునితో సమాధానపడిన నీవు ఈ లోకుల విమర్శలకు నిందలకు అతీతుడవు. యు ఆర్ అబౌవ్ ఆల్ ద క్రిటిసిజం, ఆల్ ద రిప్రోచ్ ఆఫ్ దిస్ వరల్డ్. లెక్క కూడా లక్ష్యం కూడా చేయొద్దు అసలు. అరే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, యాకోబు దేవుడు నా దేవుడు అయ్యాడు, నేను యాకోబును నువ్వేమో ఏడిచావు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో, ఎవడాయనపై ఆశతోడ ఇలా మనునో. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ధన్యుడు, ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో. ప్రియులారా, కొంతమంది చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జేబులో అది మొబైల్లో మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ దగ్గర పోయి మనము పలానా ఊరికి ఏ బస్సు పోతుంది సార్ అని అంటే వాడికేమో చెవులు ఇంకోటి మ్యూజిక్ వాడు. పక్క నుంచి బస్సు పోయింది తెలియదు, లారీ పోయింది తెలియదు, ఎలుగుబంట్లు బొబ్బరించింది తెలియదు. వాని ఆనందం వాంది. పక్కన దేవుని కన్నా తిన్నదరగక ఏమన్నా చెడు వాయి వదిలినా కూడా వానికి తెలియదు. వాని ఆనందం వాంది. అరే ఊరంతా ముక్కులు అదిరిపోతుంటే వాడు ఆనందంగా ఉంటాడు. అరే క్యా హై రే బేవకూఫ్, హౌలే ముక్కులు అదురుతున్నాయి అది కూడా తెలియదు అంటే వాడు ఆనందంలో ఉంటాడు. డించక్ డించక్ డించక్.
మాకేం తెలియదు సార్, మాకు వేరే మ్యూజిక్లో మేము క్రైస్తవులు కూడా మేము అంతే. మీరు ఏమన్నా తిట్టుకోండి, మేము మాత్రం రక్షణలో ఆనందిస్తుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కానాన్ జీవితము నాకు ఆనందమే, కానాన్ జీవితము నాకు ఆనందమే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ఫరోకు నేనింక దాసుడను కను, ఫరోకు నేనింక దాసుడను కను, పరమాకానానుకు హక్కుదారుడన్, పరమాకానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను. ఎలా తీరిపోయినాయి? గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువై రక్తములో కడుగ. అందరము లేచి నిలబడదాం. కడుగబడి నేను రక్షణ పొందితి, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత. హల్లెలూయా. అందరం ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు నీకు స్తోత్రమయ్యా. లోకమును సృష్టించిన నీవు, మానవ జాతిని నిర్మించిన నీవు, మానవ జాతిని ప్రేమతో నీవు వెళ్ళగొట్టిన నీవు, మళ్ళీ ప్రేమతో సిలువలో మరణించి నిన్ను నీవు నాకు తెలియపరుచుకొని నన్ను చేరదీసిన తండ్రి. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అన్న అద్భుత మహిమ ప్రపంచములో వారసునిగా వారసురాలుగా నన్ను చేర్చిన తండ్రి నీకు వందనాలు. ఈ లోకపు విమర్శలకు నిందలకు అతీతుడిగా అతీతురాలిగా నన్ను చేసినందుకు నీకు వందనాలు. నీ ప్రేమ కౌగిలిలో నేను నిత్యం ఉండబోతున్నాను కనుక నీకు వందనాలు. వందనాలని ప్రభును స్తుతిద్దాం, ప్రభును ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ శక్తివంతుడానికి వందనాలు, బలవంతుడానికి వందనాలు, మా రక్షణకర్తానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలము. స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, గ్లోరీ. దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వాక్యము బయలు వెళ్ళింది, నీకు స్తోత్రం. లోకములోనికి, సంఘంలోకి, మానవ సమాజంలోనికి బయలు వెళ్ళింది. ఖండాంతరాల్లో వింటున్నారు, వినబోతున్నారు, నీకు వందనాలు. బైబిల్లో ప్రత్యక్షమవుతున్న దేవుడే వాస్తవానికి అసలు శిశులైన దేవుడని లోకం గ్రహించబోతుంది కనుక నీకు వందనాలు. ప్రతి ఒక్కరు గ్రహించేదాకా, గ్రహింపు కలుగు రీతిగా ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటింపజేసేదాకా, సువార్త ప్రకటన అనే ప్రాథమిక హక్కును ఆర్కేపీ ద్వారా మీరు పరిరక్షించబోతున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ నమ్మినా నమ్మకపోయినా అందరి చెవిలో సువార్త పడేదాకా, సువార్తను అందరూ చెవిలో వేసేదాకా
సువార్థికులకు హక్కు ఉండబోతుంది కనుక నీకు వందనాలు. ఈ హక్కును భగ్నపరిచే వాళ్ళందరి ప్రయత్నాలు మీరు భంగం చేస్తున్నారు కనుక నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వ నిర్మాణకుడు నిన్ను కూర్చి మేము మాట్లాడుతున్నప్పుడు మమ్ము నాపడం ఎవరికి తరమునైనా, ఎవరికి తరము కాదు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఉండగా మాకు అపజయం లేదు, నీకు వందనాలు. అయ్యా మేము మీ పక్షంగా పోరాడుతుండగా మా శత్రువుకు జయం కలిగే అవకాశం లేదు నాయన, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మును పోలిన వారు ఎవరు లేరు. ఓ ఇశ్రాయేలు, నిన్ను పోలిన వారు ఎవరని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకు వందనాలు. బైబిల్లో ప్రత్యక్షమవుతున్న సృష్టికర్తవైన దేవా, యెహోవా తండ్రి, త్రియేక తండ్రి, యేసుగా మానవ రూపంలో ప్రత్యక్షమైన నజరేయుడా, మా రక్షకుడా, విరాట్ పురుషుడా, నీకు స్తోత్రం. నీ వంటి వారు లేరు భూమి మీద, మా వంటి వారు కూడా లేరు. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప విశ్వాసముతో, నిరీక్షణతో, ధైర్యముతో యేసు రాకడ వరకు మేము జీవించి భూమిని వెలుగుతో నింపటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరికీను, భూమి మీద యథార్థమైన హృదయంతో దేవుని వెదుకుచున్న నిజమైన అన్వేషకులందరికీ సదాకాలం తోడై ఉండి దేవునితో పాటు నివసించే మహిమలోకానికి చేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. దయచేసి మన ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఆర్కేపీ తలపెట్టిన విశ్వ కళ్యాణ యజ్ఞానికి ఇవాళ ఆరంభం కనుక మీరెవరు కూడా మిస్ కావద్దు. రాకపోవడానికి మీకు ఏమైనా కారణాలు ఉంటే నాకు చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. ఐఎమ్ రెడీ, ఫుల్లీ రెడీ టు టేక్ ఆల్ ఆఫ్ యూ దేర్. మీరు బండ్లు ఉన్న వాళ్ళు రండి, బండ్లు లేని వాళ్ళు ఏం చేయాలో క్రిస్టఫర్ గారు చేస్తారు, ఓఫీర్ గారు పే చేస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా 3 అయింది కదా, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి రైట్. ఓకే, అందరికీ వందనాలు. ట్రాఫిక్ ఉంటుంది, మనం త్వరగా వెళ్ళిపోవాలి. నేషనల్ మీడియాలో, టీవీలో మీ అందరి ఫేసెస్ కనబడితే కనుక ఎవరు మిస్